హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సైనిక స్కూల్ నాగరత నుంచి మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయిందండి. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూడండి, కింద స్క్రోల్ చేస్తే రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టీజీటీ సైన్స్ అని, టీజీటీ మ్యాథ్స్ అని, యూడీసీ అని చెప్పేసి ఉంది కదా. దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మీరు చూడొచ్చండి, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సైనిక స్కూల్ ఆఫ్ నాగరత నుంచి. ఇందులో మనకి రెగ్యులర్ పొజిషన్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ ఉన్నాయి, అలాగే కాంట్రాక్ట్ బేస్డ్ మీద కూడా రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారండి. ఇందులో నేను రెగ్యులర్ పొజిషన్స్కి ఏ పోస్టులు అయితే ఉన్నాయో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్టూడెంట్స్, ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే ఇందులో డిగ్రీ స్టాండర్డ్స్కి ఉన్నాయి, అలాగే ఇంటర్ స్టాండర్డ్స్ కూడా తగ్గట్టు ఉన్నాయి. కానీ అవి కాంట్రాక్ట్ బేస్డ్ 1 ఇయర్ అండి. మనకి రెగ్యులర్ పొజిషన్కి సంబంధించి పోస్టులు ఏవైతే ఉన్నాయో చూసుకున్నట్టయితే LDC అంటారండి, లోవర్ డివిజన్ క్లర్క్. ఇది వచ్చేసి చూసారా రెగ్యులర్ పొజిషన్స్, అంటే పర్మనెంట్ బేస్డ్ అండి ఇది. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 to 50 years ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే లెవెల్ 2 ఇస్తున్నారండి. శాలరీ 19,900 నుంచి 63,200 వరకు బేసిక్ శాలరీ అనేది ఉంటుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి బై హ్యాండ్ వచ్చేసి 30,000 వరకు వస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దీనికి చూసుకున్నట్టయితే మెట్రికులేషన్ ఏంటంటే 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ అయినా సరే, లేదంటే రెగ్యులర్గా 10th చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటిది మెన్షన్ చేయలేదు, రెగ్యులర్గా చేయాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టైపింగ్ స్పీడ్ చూసుకున్నట్టయితే 40 words per minute ఇన్ ఇంగ్లీష్ అయితే మనకి టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలండి. MS వర్డ్, పవర్ పాయింట్, MX ఎక్సెల్ మీద దీనికి కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. కంప్యూటర్ సర్టిఫికేట్స్ కూడా దీనికైతే ఏమీ అడగలేదు. అండ్ నెక్స్ట్ దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చూసుకుంటే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది కూడా ఓపెన్ కేటగిరీ ఇచ్చారండి. అన్ని కేటగిరీ వారు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ అండి, ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు. చాలా మంది ఏంటంటే ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే ఎవరో వెళ్ళి పోస్ట్ ద్వారా పంపించాలి అని చెప్పేసి, అలాగే DD తీయాలి, ఇవన్నీ చెప్పేసి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించరు. ఎవరైతే సిన్సియర్గా జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకున్నట్టయితే ఈ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందండి. నెక్స్ట్ అలాగే ల్యాబ్ అసిస్టెంట్ ఉందండి. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇది కాంట్రాక్ట్ బేస్డ్ 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. తర్వాత ఎక్స్టెండ్ చేస్తారా చేయరని చెప్పేసి మనం అయితే చెప్పలేము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దీనికి కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే అప్లికేషన్కి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ బయోడేటా అండ్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఆఫ్ ఆల్ అకాడమిక్ సర్టిఫికేట్స్, అంటే ఏం లేదు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ ఏంటంటే మనం పోస్ట్ ద్వారా వీళ్ళు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. అలాగే 500 rupees అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందండి. దానికి కూడా చూడండి, మనకి ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చారు, IFSC కోడ్ ఇచ్చారు. దీనికైతే మనం డిపాజిట్ చేసిన స్లిప్ కూడా మనం అయితే వాళ్ళకి అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీ మాత్రమే, ఒరిజినల్ కాపీ మీ దగ్గర మాత్రం ఉంచుకోవాలండి. అండ్ నెక్స్ట్ చూడండి, అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ అబౌవ్ డాక్యుమెంట్స్, సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ విత్ 22 rupees స్టాంప్ అయితే పంపించాల్సి ఉంటుంది వాళ్ళకి. అది కూడా వాళ్ళు ఇచ్చిన అడ్రస్ చూడండి, ప్రిన్సిపల్ సైనిక స్కూల్ నాగ్రోత, జమ్మూ అండ్ కాశ్మీర్. పిన్ కోడ్ నెంబర్ 181221 అండి. పిన్ కోడ్కి మనం అయితే ఆర్డినరీ పోస్ట్ ద్వారా వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది. అది కూడా ఆన్ ఆర్ బిఫోర్ 9th February 2024 లోపు మనం ఆర్డినరీ పోస్ట్ మాత్రమే పంపించాలండి. ఇక్కడ పక్కన రెడ్ కలర్లో మార్క్ చేసి చూడండి, అప్లికేషన్ ఫామ్ సెంట్ త్రూ రిజిస్టర్ ఆర్ స్పీడ్ పోస్ట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అప్లికేషన్ ఫామ్ అనేది రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మీరైతే పంపించినట్టయితే ఆ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు మనకి. ఇప్పుడు వచ్చేసి ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఇది మీరు అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు రీసెంట్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్ ఉంది కదా, ఇక్కడ మీరైతే LDCకి అప్లై చేస్తే LDC అని చెప్పేసి మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ కేటగిరీ, మీ నేము, ఫాదర్ నేము అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 1st February 2024కి ఎంత అయితే కంప్లీట్ అయిందో ఇయర్స్, మంత్స్, డేస్ ద్వారా ఇక్కడైతే మీరు మెన్షన్ చేసి మీ ప్రెజెంట్ అడ్రస్, కరెస్పాండింగ్స్ అడ్రస్ ఎంటర్ చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి.
ఇక్కడ వచ్చేసి మీ 10th క్లాస్ బోర్డు అండ్ నెక్స్ట్ స్కూల్ నేమ్ ఎంటర్ చేసేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ మార్క్స్ ఎన్ని అయితే అప్టైన్ అయ్యాయో అన్ని మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ పర్సంటేజ్లో కూడా మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 7th చూసుకున్నట్టయితే అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ఎంటర్ చేసి అటాచ్ చేయాలండి. కాపీస్ అనేవి, జిరాక్స్ కాపీస్ అనేవి మీ అప్లికేషన్తో పాటుగా మీరైతే ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 8th పాయింట్ కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ అటాచ్ చేయండి. మీ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. వీలైతే ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగలేదు. అండ్ నెక్స్ట్ 9th పాయింట్ ఏంటంటే మీరు ఏవైనా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తే ఏమైనా సర్టిఫికెట్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే ఆ గేమ్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేసి ఆ సర్టిఫికెట్ కూడా జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేయండి. మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీ హాబీస్ ఏవైనా ఉంటే హాబీస్ ఎంటర్ చేసేసండి. తర్వాత డాక్యుమెంట్స్ ఏవైతే మీరైతే అటాచ్ చేస్తున్నారో అప్లికేషన్ ఫామ్కి ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ మీరైతే మెన్షన్ చేయాలి. నేమ్స్ అనేవి 10th క్లాస్ మార్క్ లిస్ట్ అని, అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని, ఎక్స్పీరియన్స్ అని. నెక్స్ట్ డిక్లరేషన్ అండి, డేట్ ఎంటర్ చేసేసేయండి. తర్వాత మీ సిగ్నేచర్ అయితే చేసేసి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది పైన ఇచ్చిన అడ్రస్కి మనం అయితే ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందని ఆన్ ఆర్ బిఫోర్ 9th February 2024 లోపు అయితే మనం పంపించాలి. ఈ అప్లికేషన్లో కానీ నోటిఫికేషన్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.